హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చి మనం గ్యాలక్సీ యాక్రిలిక్ కలర్స్తో ఎలా పెయింట్ వేయాలో చూస్తామండి. ఇది మా కజిన్ దీపు వేసిందనమాట. అదే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే ఫస్ట్ కార్నర్ నుంచి స్టార్ట్ చేసిందండి. కార్నర్లో బ్లాక్, తర్వాత బ్లూ తీసుకుంది, తర్వాత లేయర్స్ వేసి వాటిని స్లోగా బ్లెండ్ చేసింది. తను స్టెప్ బై స్టెప్ వేస్తూ మా పాప సనారా కూడా సేమ్ తన్ని ఫాలో అవుతూ వేసిందండి. అండ్ ఈశాన్ మా అబ్బాయి అడిగితే నేను వాటర్ కలర్స్ ఇచ్చాను. తను మాత్రం తనకి నచ్చింది వేసుకున్నాడు. ఈ పైన బ్లూ అండ్ బ్లాక్ని బాగా బ్లెండ్ చేసిన తర్వాత వైట్ అండ్ బ్లూ తీసుకొని నెక్స్ట్ లేయర్ వేసింది. ఎవ్రీ లేయర్ వేసాక కూడా దాన్ని బ్లెండ్ చేస్తూ పై వరకు బ్రష్తో అలా స్మూత్గా బ్లెండింగ్ చేసింది. అండ్ ఇక్కడ మళ్ళీ వైట్ కలర్ అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా లేయర్ బై లేయర్ వేస్తూ మనం నీట్గా బ్లెండ్ చేస్తే గ్యాలక్సీ చాలా బాగా వచ్చిందండి. ఇది యాక్చువల్లీ సనాయిరాకి నచ్చి ఆస్ట్రోనాట్ అండ్ గ్యాలక్సీ పెయింటింగ్ వేద్దామంటే సో దీపు వీళ్ళిద్దరూ కలిసి నెట్లో ఇమేజ్ సర్చ్ చేసుకొని వేస్తున్నారు. తను ఒక గ్యాలక్సీ ఇమేజ్ చూసి అండర్స్టాండ్ చేసి లేయర్ బై లేయర్స్ ఇలా తను వేసిందనమాట. సో సేమ్ ఇదే మా పాప కూడా ఫాలో అయ్యి వేసింది. అండ్ ఇక్కడ మొత్తం కూడా బ్లెండింగ్లోనే ఉంటుందండి. ఇక్కడ దీపు ఒక స్మాల్ టిప్స్ అనైరాకి చెప్పింది. మనం యాక్రిలిక్లో ఎప్పుడు 2 బ్రషెస్ యూస్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఒక బ్రష్ వచ్చి మనం పెయింట్ వేయడానికి అండ్ సెకండ్ బ్రష్ వచ్చి బ్లెండింగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ బ్లెండింగే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. తిన ప్రతి లేయర్ వేస్తూ కూడా దాన్ని బాగా బ్లెండ్ చేస్తుంది. సో అదంతా మనకి ఒకే లేయర్ లాగా కనిపిస్తుంది. అండ్ ఈ బ్లెండింగ్ కూడా చాలా స్మూత్గా చేయాలండి. సర్కిల్ మోషన్లో ఎక్కువ బ్రష్ని ప్రెస్ చేయకూడదు, క్యాన్వాస్కి లైట్గా చేయాలి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. సో దీపు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ సనైరా కూడా దీపుని చూస్తూ ఫాలో అవి సేమ్ పెయింటింగ్ వేసిందండి. సో గ్యాలక్సీ, ఆస్ట్రోనాట్ అండ్ మూన్ ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. సో లాస్ట్లో నేను సనైరా వేసిన ఇమేజ్ అండ్ ఈశాన్ మా అబ్బాయి వాటర్ కలర్స్తో క్రియేట్ చేసిన ఇమేజ్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇలాగా మొత్తం ఫస్ట్ అయితే తను గ్యాలక్సీ పెయింటింగ్ వేసుకుందండి. సో ఇలాగ అంతా అయ్యాక మొత్తం ఒకసారి బ్లెండింగ్ చేసుకుంది నీట్గా. ఎక్కడెక్కడ అయితే తనకి డార్క్ అనిపించిందో అక్కడ మళ్ళీ కొంచెం వైట్తో బ్లెండ్ చేసింది. సేమ్ అదే స్టెప్స్ ఇక్కడ సనారా కూడా ఫాలో అవుతుందన్నమాట. ఈశాన్ మాత్రం వాటర్ కలర్స్తో వాడి ఓన్ డిజైన్ ఏదో క్రియేట్ చేశాడు. ఇక్కడ మొత్తం పైన అయిపోయిన తర్వాత ఈ కింద హాఫ్ సర్కిల్లో మూన్ వస్తుందంట. సో ఇక్కడ దాన్ని కరెక్ట్గా షేప్ హాఫ్ సర్కిల్ లాగా పైన గ్యాలక్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. తరువాత డ్రై పెయింట్ బ్రష్ తీసుకొని ఇలా వైట్ కలర్ని స్ప్రింకిల్ చేసుకోవాలండి. సో అది మనకి ఆ గ్యాలక్సీ ఎఫెక్ట్ వస్తుంది. తర్వాత స్టార్స్కి ఇలాగ స్మాల్ డాట్ పెట్టి దాన్ని సైడ్ బై సైడ్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే స్టార్స్ లాగా మంచి లుక్ వస్తుందన్నమాట. ఇలాగ డిఫరెంట్ సైజ్, ఒకే సైజ్ కాకుండా ఒకటి పెద్దది చిన్నది అలా ఎన్ని స్టార్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు మనం. స్టార్స్ వేసాక గ్యాలక్సీ అయితే చాలా బాగుందండి. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు మూన్ పెయింట్ అండి. మూన్కి ఫస్ట్ వచ్చి వైట్ కలర్ అనమాట. కరెక్ట్గా బార్డర్ని అడ్జస్ట్ చేస్తూ ఇలా వైట్ కలర్ వేసుకోవాలి. తర్వాత వైట్లో చాలా కొంచెం బ్లాక్ మిక్స్ చేసింది. సో ఆ గ్రే షేడ్ రావడానికి దాన్ని ఇలా హాఫ్ సర్కిల్గా కింద నుంచి వేస్తూ ఇంకా అక్కడక్కడ ఇలా మూన్కి ప్యాచెస్ లాగా ఉంటాయి కదా, ఇలా డీటెయిల్స్ ఇచ్చుకొని మనం మూన్ పెయింట్ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆస్ట్రోనాట్ తను చాలా ఈజీగా వేసిందండి. ఏం డ్రా చేసుకోలేదు. వాళ్ళు తీసుకున్న ఇమేజ్లో ఇలా సింపుల్గా ఉంది ఆస్ట్రోనాట్ ఇమేజ్. సో సేమ్ అలానే వైట్తో ఫస్ట్ లేయర్ వేసింది. దాని మీదే మళ్ళీ సెకండ్ లేయర్ వైట్ వేసి తర్వాత బ్లాక్ అండ్ గ్రేతో డీటెయిల్స్ ఇచ్చింది. సో ఇలా ఫైనల్గా ఆస్ట్రోనాట్ పెయింట్ కంప్లీట్ అయిపోయిందండి. సేమ్ ఇది దీపు వేసిన పెయింటింగ్ అనమాట. ఈ సనైరా వేసింది రైట్ సైడ్ది.
ఇది ఈశాన్ క్రియేటివిటీ వాటర్ కలర్స్తో వేశాడు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఛానల్లో మిగిలిన వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.